హలో ఎవ్రీవన్. సరదాగా ఈ వీకెండ్ అలా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చామండి. చూస్తే ఈ సైనిక్పురి స్ట్రీట్ అసలు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ సైనిక్పురి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చూస్తే డ్రాస్టిక్ డిఫరెన్స్ అండి. అసలు ఎన్ని షాప్స్, ఎన్ని ఫుడ్ కోర్ట్స్, ఎన్ని మాల్స్ వచ్చాయి. ఇంకా యశ్వ నగర్ అయితే ఫుల్ మాల్స్ వచ్చేసాయి, మాల్ రోడ్ అనుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఫుల్ ఫుడ్ స్ట్రీట్ అని మీరు చెప్పొచ్చు అండి సైనిక్పురి. అసలు భలే భలే కొత్త కొత్తవన్నీ ఎవాల్వ్ అయిపోయాయి. పాస్ట్ 3-4 ఇయర్స్లోనే ఈ చేంజ్ వచ్చింది. అసలు అంతకుముందు 5th అవెన్యూ బేకర్స్ అంటే చాలా ఫేమస్ ఉండింది. ఇప్పుడు దాంతోపాటు చాలా ఎవాల్వ్ అయ్యాయి. అసలు 5th అవెన్యూ అంటే ఒక ఎమోషన్ చాలామందికి, చాలా ల్యాండ్ మార్క్ కూడా చాలామందికి. మార్చేశారు మొత్తం రెస్టారెంట్ టైప్లో. అంతకుముందు డిఫరెంట్ ఉండింది వైబ్. సో ఇప్పుడు లియోస్ ఇవన్నీ పాతవి, కానీ ఇప్పుడు అంతా ఎన్ని కొత్త రెస్టారెంట్స్ వచ్చాయంటే చాలా బాగున్నాయి. అండ్ వీ ట్రైడ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్, బట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి ఉన్నాయి. సో F3 బిస్ట్రో ఈజ్ మై ఫేవరెట్ అని చెప్తానండి. బాగుంటుంది ఫుడ్ అక్కడ, వైబ్ కూడా, లోపల కూడా యాంబియన్స్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న షాప్స్. అండ్ దట్టు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే యంగ్స్టర్స్ అండి, విచ్ ఇస్ రియల్లీ అప్రిషియబుల్. నిజంగా యంగ్స్టర్స్ అందరూ అలా చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని సరదాగా అలా బిజినెస్ చేసుకుంటున్నారు. వీ షుడ్ అప్రిషియేట్ దాట్. ఇవాళ రేపు చదువుకునే పిల్లలకి ఆ థాట్ రావడం అనేది వెరీ నైస్. అండ్ ఇక్కడ స్మోకీ డోకి చూస్తున్నారు మీరు, ఇది ఫేమస్ అయిపోయింది తొందరగానే. షవర్మా అంత బాగుంటుందండి అక్కడ. ఇంకా నైస్ వెరైటీస్ ఇస్తారు వాళ్ళు. సో ఇది కో అండ్ కో అనమాట, పెద్దది. సో ఇట్స్ బార్ అండ్ రెస్టారెంట్. ఈసారి దీనికి వెళ్ళాలండి, ఆ వీడియో కూడా నేను పెడతాను వెళ్ళి, సో ఎలా ఉంటుందని. సైనిక్పూర్ ఏరియా వాళ్ళకైతే అందరికీ ఐడియా ఉంది, బట్ మిగతా వాళ్ళకని చెప్తున్నాను నేను. అసలు భలే తయారైందండి సైనిక్పురి. కానీ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎంత అయిందో దాని తగ్గట్టు ట్రాఫిక్ కూడా అంతే ఎక్కువ అయిపోయింది. అసలు అది చూడండి, అసలు సాటర్డే సండే మనం వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఎన్ని వెహికల్స్ ఆగిపోయాయి చూడండి నా ఎదురుగా. కానీ బట్ బ్యూటిఫుల్ అండి, చూస్తుంటే భలే మంచిగా అనిపించింది మనసుకి. సైనిక్పురి హ్యాస్ డెవలప్డ్ అ లాట్ అని అనిపించింది. బ్యూటిఫుల్ అసలు. సో సరదాగా మీకు చూపిద్దాము ఏరియా అని చెప్పేసి నేను ఇది చెప్తున్నాను మీకు. సో సరదాగా ఎక్స్ప్లోర్ చేసాము లిటిల్, బట్ ఇంకా ఉంది చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది. ఫ్యూచర్లో మీకు రెస్టారెంట్స్ అన్నీ ఒక్కొక్కటి విజిట్ చేసి మీకు ఫుడ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా. 10th క్లాస్ చదువుతున్నావు? వెరీ గుడ్. చిన్న ఏజ్ లో ఎక్కడుంటావు? అవునా? ఎంత ఒక ఐస్ క్రీమ్? 50యా? వస్తుందా బానే? ఓకేదా, బానే వస్తుంది. గుడ్, ఆల్ ది బెస్ట్. No, I'm happy to see youngsters doing this startup. ఎంత మ్యామ్? అసలు నిజంగా యంగ్స్టర్స్ అందరూ ఇలా పెట్టుకోవడం మంచిగా అనిపించిందండి. అసలు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, కానీ బాగా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు వాళ్ళు. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే. చాప్స్ ఉన్నాయి, అన్ని